అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వంటింటి రుచుల్లో పప్పు పులుసు అలాగే కొబ్బరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మరలో పప్పు చారులు లాంటివి చేసుకుని తింటే కడుపుకి హాయిగా ఉంటుంది కదండి. ముందుగా పప్పు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు చింతపండు తీసుకుని గుజ్జు తీసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కరి గిన్నెలో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు వేసుకుని అలాగే గుజ్జు తీసుకున్న చింతపండు రసము 2 గ్లాసులు వాటర్ కలిపి పోసుకోవాలండి. అలానే రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 2 స్పూన్లు రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి. అలాగే ఒక అర స్పూన్ కారం తీసుకున్నాను. యాక్చువల్గా అయితే ఒక స్పూన్ కారం పడుద్ది, నేను ఇంకో అర స్పూన్ లాస్ట్లో వేసుకుంటాను. అలాగే అర స్పూన్ పసుపు అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ రానివ్వాలండి. ఒక 4 విజిల్స్ తర్వాత పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు చీరికలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ వాటర్ అనేది మన ఇష్టం అండి. పలుచగా కావాలంటే ఒక 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవచ్చు. చిక్కగా కావాలంటే 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోద్దండి. పులుసు పప్పు ఒక 5 నిమిషాలు మరిగినాక ఇప్పుడు సాల్ట్ అవి సరిపోయిన లేదా చూసుకొని ఒకసారి ఏమన్నా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, నేను అంతగా అర స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నేను కొద్దిగా పప్పు పులుసు పక్కకు తీసి స్టార్టింగ్లో అర స్పూన్ కారమే వేసానని ఇప్పుడు అర స్పూన్ కారం వేసుకుని ఒక 2 మినిట్స్ మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని 5-6 ఎల్లుల్లి రెబ్బలు దంచుకున్న వేసుకోవాలండి. ఎల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయినాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే 3 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు బాగా ఫ్రై అయినాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అంతా బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు తాలింపుని ముందుగా సిద్ధం చేసుకున్న పప్పు పులుసులో వేసుకోవాలండి. రుచికరమైన పప్పు పులుసు రెడీ అండి. ఈ పప్పు పులుసు పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కొబ్బరి పచ్చడి ఇడ్లీ, దోశ అలాగే అన్నంలోకి చాలా బాగుంటుందండి. తీతీగా పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక కప్పు కొబ్బరికాయ ముక్కలని నేను ఇక్కడ 4 చెక్కలు తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక అరకప్పు బెల్లం, అలాగే ఒక మీడియం సైజు చింతపండు, అలాగే 7-8 ఎండుమిర్చి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైనాక ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు అలాగే ముక్కలు కట్ చేసుకున్న 7-8 ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు జీలకర్ర బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని చల్లారనివ్వాలండి. ధనియాలు జీలకర్ర చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే ఒక స్పూను రాళ్ళుప్పు కానీ సాల్ట్ అర స్పూన్ సాల్ట్ కానీ వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ కింద చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో చింతపండు అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ మనకి 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కొబ్బరి చెక్కు ఉన్నప్పుడు చూపిస్తున్న విధంగా కొంచెం ధనియాలు బెల్లం ముద్ద ఉంది కదండి, అది వేసుకొని కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా మొత్తం అంతా నేను మిక్సీ పట్టేసానండి. ఒకసారి కలుపుకొని అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో ఒకసారి సరి చూసుకోవాలండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఇప్పుడు దంచుకుని పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లి బాగా ఫ్రై అయినాక
ఇప్పుడు కొద్దిగా ఒక అర స్పూన్ మినప్పప్పు వేసుకోవాలండి. మినప్పప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు కొంచెం బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అన్నీ కలిపి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి అన్నీ బాగా ఫ్రై అయినాక ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఈ తాలింపు వేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పచ్చడిలో ఈ తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.